సత్యనారాయణ గారు, మనం ఇందాక మీకు జార్ఖండ్ బీహార్ గురించి చెప్పాను. వాళ్ళు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు సేమ్ ప్రాసెస్ ఇన్ తెలంగాణలో కూడా జరిగింది. అక్కడ వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు, అంటే త్వరగా వచ్చింది వాళ్ళకి జడ్జిమెంట్. ఇక్కడ 11 సంవత్సరాలు ద డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ 11 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఇలాగ పెండింగ్ ఉంటే వీళ్ళు ఒక జనరేషన్ కొంతమంది చనిపోయి కూడా ఉండొచ్చు సబ్జెక్ట్ టు కరెక్షన్, రిజర్వేషన్ పోయి. మరి ఇంకా ఈ ఒక బ్యూరోక్రాట్గా మరి ఇంత జరుగుతుంటే మనం రేపొద్దున గవర్నమెంటు స్పందించక వీళ్ళని ఇలాగే పెండింగ్ ఎటాల్ అనే ఉంచేస్తే ఏంటి పరిస్థితి ఏంటి? సార్, ఇది తప్పు జరిగింది. 11 ఏళ్ళుగా ఇది జరుగుతున్నాం. అయితే దీని గురించి స్పందించేటువంటి వ్యక్తులు అంటే ఉన్నారు, ఇలా ఉన్నారు కాబట్టి వారు కోర్సు కూడా వెళ్ళడం జరిగింది. అయితే దీన్ని ఒక ప్రధానమైన సమస్యగా తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా నా దృష్టిలో అయితే ప్రైమ్ 9 వారే చేస్తున్నారు దీన్ని. అంటే ఈ విధంగా ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉందండి. రెండో అంశం ఏమంటే, అన్యాయాలకు గురవుతున్నటువంటి 26+1గా భావించేటువంటి కులాల వారు ఒక సమైక్యం, ఒక సమైక్య సంఘటనగా ఏర్పడి వీరు దీనిపైన ప్రభుత్వాలపైన కోర్టులపైన కూడా వారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా అధికారులపైన చర్య తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ప్రభుత్వం పైన ఈ ఒత్తిడి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. అందువల్ల దీనికి సొల్యూషన్గా నేను ఏమనుకుంటున్నానంటే, మన ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగానే 26 కులాలతో పాటుగా సెటిబుల్ కులం మొత్తం 26 కలిపి ఒక సమైక్యంగా ఏర్పడ్డ తర్వాత ఈ సమైక్యంగా ఏర్పడేటువంటి వీరు ఇటు ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన మన రాష్ట్రంలో బీసీ కమిషన్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ చర్యలనే వాటిని త్వరితగతిన చేయించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుని ఈ సుప్రీంకోర్టులో కేసుకి ఏమంటే తగినటువంటి ఆధారాలు సమర్పించి మరి అక్కడ ఉన్న లాయర్స్తో మనం చెప్పగలిగినట్లయితే మరి సుప్రీంకోర్టు చాలా గొప్ప నిర్ణయాలు చేస్తుంది, మనకు తెలుసు ఆ విషయం. ఈ విషయంలో ఏమంటే నేను చాలా గట్టిగా నమ్మేది ఏమంటే, సుప్రీంకోర్టు తప్పనిసరిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతుంది అన్నట్టు నమ్మకం నాకు చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే మనం చాలా అంశాలు మనం చూసాం కాబట్టి. అందువల్ల ద సొల్యూషన్ వాట్ ఐ థింక్ ఈస్ ఒక యునైటెడ్గా దీని మీద పోరాటం చేయడం మీద దీనికి మార్గం మనం చెప్పవచ్చు.